హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ్ సర్వీసెస్. ఈరోజు మీకు ఇండియన్ పాలిటీలో మన సెకండ్ చాప్టర్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఎవరైతే మన తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో బిట్స్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. సో మొత్తం స్టడీ మెటీరియల్ని బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మీకు ఈజీగా గుర్తించుకోవడానికి వీలుగా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా ఆడియో ఫార్మాట్లో కూడా వింటూ ఉండొచ్చు, అదేవిధంగా వీడియో ఫార్మాట్లో మీరు చూస్తూ కూడా చదువుకోవచ్చు. సో ముఖ్యమైన చాప్టర్ లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతూ షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో మన చాప్టర్లో ఉన్న భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఏంటనేది చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ఆమోదిత రాజ్యాంగం, ప్రసాదితం కాదు, పరిణామ క్రమం కాదు, విప్లవ మూలకం కాదు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది, ఆమోదించినది. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్తును మొట్టమొదట ప్రతిపాదించినది రాజకీయ పార్టీ వచ్చి స్వరాజ్ పార్టీ. స్వరాజ్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది మటుకు దాదాభాయ్ నవరోజీ. ఉన్నట్లయితే భారత స్వాతంత్రాన్ని స్వరాజ్ అనుసరించి పరిపాలన చేయుటకు మన దేశానికి సొంత రాజ్యాంగం అవసరమని ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1938లో తీర్మానించింది. 1922లో మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో వ్యాసం రాస్తూ భారత్కు స్వాతంత్రం అనేది భిక్ష కాదని, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదని, ప్రజలు తమను తాము అభివ్యక్తీకరించుకున్నట్టుకు గల స్వేచ్ఛ మాత్రమే అని పేర్కొన్నారు. 1924లో పండిట్ మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం భారత ప్రజలందరికీ ప్రయోజనాలను సంరక్షించుటకు ప్రజలందరికీ ప్రాతినిధ్యం కల్పించడం బడే ఒక కమిటీ ఏర్పాటు చేసి తద్వారా చట్ట రూపకల్పన చేయాలని తీర్మానించారు. 1925లో శ్రీమతి అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంట్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెడుతూ ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారత ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని సూచించింది. మోతీలాల్ నెహ్రూ 1928లో రూపొందించిన నివేదికను భారతీయులచే సొంత రాజ్యాంగం కోసం జరిగి నిర్మాణాత్మక కృషికి గుర్తుగా పేర్కొంటారు. నెహ్రూ నివేదికలో భారతీయుల హక్కుల గురించి, అన్ని వర్గాల ప్రయోజనాల గూర్చి, ప్రభుత్వ పరిపాలన గూర్చి పేర్కొనటం జరిగింది. భారత రాజ్యాంగ ఏర్పాటులో భారత ప్రజల నుండి జరిపిన తొలి నిర్మాణాత్మక కృషి నెహ్రూ రిపోర్ట్. 1936లో జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం కలదు, అది భారత ప్రజలచే ఏర్పడిన ఒక రాజ్యాంగ పరిషత్ తమని తాము పాలించుకొనుటకు అవసరమైన చట్టాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ కల్పించాలని అభిప్రాయపడ్డారు. 1936, 1937లలో జరిగిన ఫైజ్పూర్ సమావేశాలలో కాంగ్రెస్ నెహ్రూ యొక్క ప్రతిపాదనను ఆమోదించినది. 1938లో హరిహర కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది. 1940 ఆగస్టు ప్రతిపాదనల ద్వారా బ్రిటిష్ వారు పరిషత్ ఏర్పాటును గుర్తించారు. 1942 క్రిప్పు ప్రతిపాదనల ద్వారా బ్రిటిష్ వారు మొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును అధికారికంగా గుర్తించారు. 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుని చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 292 మంది, స్వదేశీ సంస్థానాల నుండి ప్రాతినిధ్యం వహించేవారు 93 మంది, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు 4. దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు వచ్చేసి 389 మంది.
విభజనకు పూర్వం పరిషత్తుకు ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు 208 మంది కాగా ముస్లిం లీగ్ సభ్యుల సంఖ్య 73. దేశ విభజన తర్వాత పరిషత్ సభ్యుల సంఖ్య 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించింది 229 మంది. స్వదేశీ సంస్థానాల ప్రాతినిధ్యం వహించింది 70 మంది. రాజ్యాంగ పరిషత్తుకు నియామక సభ్యుల సంఖ్య 14 మంది. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నైష్పష్టిక ప్రాతినిధ్య పద్ధతిన జరిగాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోని శాసనసభల సభ్యులు పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరిచారు. స్వదేశీ సంస్థానాల నుండి ఆయా సంస్థానాధీశులు పరిషత్తుకు సభ్యులను నియమించారు. స్వదేశీ సంస్థానాల నుండి తన ప్రతినిధిని పంపని అతిపెద్ద సంస్థానం హైదరాబాద్. ఈ పరిషత్ ఎన్నికలు పరోక్ష పద్ధతిన అనగా రాష్ట్రాల సభలు ఎన్నుకున్నవి. సార్వత్రిక ప్రాతిపదికన పరిషత్ ఎన్నికలు జరగలేదు. కేవలం 28.5% మందికే ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం వచ్చేసి చూసుకున్నట్లయితే భారతదేశం భిన్నత్వానికి నిలయమైనందున రాజ్యాంగ పరిషత్తులో మన దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఒకటి వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్య. ముస్లింలు చూసుకున్నట్టయితే 2 మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. 3 సిక్కుల్లో చూసుకున్నట్లయితే సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. 4 వచ్చి యూరోపియన్లు ఫ్రాంక్ ఆంటోనీ. 5 పారసీకులు డాక్టర్ హెచ్బి మోడీ. 6 వచ్చి హిందూ మహాసభ, అందులో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జయశంకర్. 7 వచ్చేసి అఖిల భారత షెడ్యూల్డ్ కులాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 8 అఖిల భారత మహిళా సంఘం హంసా మెహతా. 9 వచ్చేసి అఖిల భారత జమీందారుల సంఘం దర్భంగా మహారాజా కామేశ్వరి సింగ్. 10 వచ్చేసి అఖిల భారత కార్మిక సంఘాలు అంటే బాబు జగ్జీవన్ రామ్. 11 వచ్చేసి సంఖ్యాక వర్గాలు అంటే మైనార్టీలు డాక్టర్ హెచ్సి ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడిన వ్యక్తి వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దేశ విభజన కారణంగా బెంగాల్ నుండి ఎన్నికైన అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా వారిని బొంబాయి నుండి ఎంపిక చేయడం జరిగింది. బొంబాయి నుండి ఎంపికైన ఎంఆర్ జయకర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ నుండి అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్కు ఎన్నుకున్నారు. దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు సోమనాథ్ లహరి. రాజ్యాంగ పరిషత్తులో ప్రాంతాల వారీగా కేటాయించిన స్థానాలు చూసుకున్నట్లయితే 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ప్రతినిధుల సంఖ్య 292, 4 బ్రిటిష్ కేంద్ర పాలిత రాష్ట్రాల ప్రతినిధుల సంఖ్య 4, స్వదేశీ సంస్థానాల ప్రతినిధుల సంఖ్య 93, మొత్తం స్థానాలు 389. రాజ్యాంగ పరిషత్ పని విధానము. రాజ్యాంగ పరిషత్ రూపొందించే రాజ్యాంగానికి ఏదైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి నెహ్రూ యొక్క ఆలోచన ప్రకారం మేము చీకటి లోయలో నుండి నడిచాము, నిజమైన స్వాతంత్రం కోసం అవసరమైతే అదే దారి పడతాము అని పేర్కొనడం జరిగింది. వేవేల్ సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తమ మేధాశక్తితో పరిషత్తుకి ఎంపికైన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రొఫెసర్ కేటీ షా, హెచ్వి కామత్. దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్తులో ముస్లిం సభ్యుల సంఖ్య 32. రాజ్యాంగ పరిషత్తులో సభ్యురాలిగా పనిచేసిన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్ రసూల్. రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా పనిచేసిన మొత్తం మహిళల సంఖ్య 15. రాజ్యాంగ పరిషత్తులో తెలుగు బి పట్టాభి సీతారామయ్య, రామకృష్ణ రంగారావు, ఎం సత్యనారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జి రంగా, నీలం సంజీవరెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్, కల్లూరి సుబ్బారావు, కళా వెంకట్రావు. మొదటి సమావేశం తాత్కాలిక అధ్యక్షులు వచ్చేసి సచ్చిదానంద సిన్హా,
సచిదానంద సిన్హాను ప్రతిపాదించింది జేబి కృపలాని. ఫ్రాన్స్ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్ లో సీనియర్ సభ్యులైన సచిదానంద సిన్హాను అధ్యక్షునిగా చేశారు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షులు ఫ్రాంక్ ఆంటోనీ. మొదటి సమావేశానికి హాజరైన సభ్యులు వచ్చేసి 207. ముస్లిం లీగ్, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు వచ్చేసి బెనగల్ నరసింగరావు అంటే జిఎన్ రావు. వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన మొదటి భారతీయుడు వచ్చేసి బిఎన్ రావు. భారత రాజ్యాంగం మొదటి ముసాయిదాను రూపొందించిన వ్యక్తి బిఎన్ రావు. రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షులు వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన పేరును సూచించింది జేబి కృపలాని డిసెంబర్ 11, 1946. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ ముఖ్య లేఖకుడు ఎన్సి ముఖర్జీ. వాస్తవిక చేతివ్రాత ప్రతిని రూపొందించిన వారు ప్రమ్సే బెహరీ నారాయణ్ రైజా. కమిటీలు వచ్చేసి రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడిన ప్రధాన కమిటీలు 13గా పేర్కొన్నప్పటికీ వాస్తవంలో కమిటీల సంఖ్య 22. విధాన నిర్ణాయక కమిటీలు 10, విషయ నిర్ణాయక కమిటీలు 12. పరిషత్ నుండి ఏర్పడిన అతిపెద్ద కమిటీ సలహా కమిటీ. సలహా సంఘానికి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 54+1. ప్రధానమైన కమిటీ డ్రాఫ్టింగ్ ముసాయిదా కమిటీ 29 ఆగస్టు 1940 ఏర్పడింది. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సలహా సంఘానికి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్. ముసాయిదా కమిటీలోని సభ్యులు బిఆర్ అంబేద్కర్ చైర్మన్, గోపాలస్వామి అయ్యంగార్ సభ్యుడు. మనం బిఆర్ అంబేద్కర్ వచ్చే చైర్మన్ గాను, గోపాలస్వామి అయ్యంగారు సభ్యుడు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ వచ్చేసి సభ్యుడు. కేఎం ముంటి అంటే సభ్యుడయ్యాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహమ్మద్ సయ్యద్ షాదుల్లా సభ్యుడు. బిఎల్ మిత్తల్ వీరు అనారోగ్యానికి గురి కావడంతో వీరి స్థానంలో నియమించబడిన వ్యక్తి ఎన్ మాధవరావు. డిబి ఖైతాన్ 1948 మరణించడంతో వీరి స్థానంలో టిటి కృష్ణమాచారి నియమించబడ్డాడు. ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించిన, న్యాయవాద వృత్తిని స్వీకరించిన ఏకైక వ్యక్తి టిటి కృష్ణమాచారి. స్పెషల్ కమిటీ ముసాయిదా పరిశీలన కోసం అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కెఎం మున్షి. విధాన నిర్ణాయక కమిటీలు చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిషత్ 10 విధాన నిర్ణాయక కమిటీలను ఏర్పాటు చేసింది. అవి వచ్చేసి విధాన నిబంధనల రూల్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. క్రెడెన్షియల్ కమిటీ చైర్మన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సభా కమిటీ చైర్మన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ప్రెస్ గ్యాలరీ కమిటీ. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ చైర్మన్ కెఎం ముని. హిందీ అనువాదం కమిటీ, ఉర్దూ అనువాదం కమిటీ, భారత స్వాతంత్ర్యం చట్టం పరిశీలన కమిటీ. విషయ నిర్ణాయక కమిటీలు వచ్చేసి రాజ్యాంగ పరిషత్ 12 విషయ నిర్ణాయక కమిటీలను ఏర్పాటు చేసింది. అవి వచ్చేసి భారతదేశంలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ స్టేట్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. సలహా సంఘం వచ్చేసి వల్లభాయ్ పటేల్. దీనిలో 4 ఉపసంఘాలు ఉన్నాయి. అవి వచ్చేసి ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ జేబి కృపలాని. అల్పసంఖ్యాకుల సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అస్సాం సబ్ కమిటీ గోపీనాథ్ బోర్డోలాయ్. అస్సాం ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల సబ్ కమిటీ ఏబి టక్కర్. 3 వచ్చేసి కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్ర అంటే ప్రావిన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ వచ్చేసి వల్లభాయ్ పటేల్. ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ బిఆర్ అంబేద్కర్. ఆర్థిక అంశాలపై కమిటీ నళిని రంజన్ సర్కార్. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు. చీఫ్ కమిషనర్ ప్రాంతాలపై కమిటీ వచ్చేసి డాక్టర్ పట్టాభి సీతారామయ్య.
జాతీయ పతాక తాత్కాలిక కమిటీ వచ్చేసి అడ్హాక్ అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 10 వచ్చేసి సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ ఎస్ వరదాచారి అయ్యర్ రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు. 11 రాజ్యాంగ పరిశీలన కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ జవహర్లాల్ నెహ్రూ. 12 వచ్చేసి కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఎస్కే థార్. ఈ కమిషన్ను 17 జూన్ 1948 రాజ్యాంగ పరిషత్ క్రింద ఏర్పాటు చేశారు. ఇతర కమిటీలు వచ్చేసి సారథ్య సంఘం లేక స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 2 నియమ నిబంధనల కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ స్టాఫ్ అండ్ ఫైనాన్స్ కమిటీ. జాతీయ జెండా అడహక్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 4 పార్లమెంట్ నియమ నిబంధనల కమిటీ జీవి మౌలాంకర్. 5 ప్రాథమిక హక్కుల కమిటీ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్. 6 అల్పసంఖ్యాక వర్గాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. 7 రాష్ట్రాల అధికారాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అస్సాంను మినహాయించి ఇతర ఈశాన్య ప్రాంతాల హక్కుల కమిటీ ఏవి ధక్కర్. రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించినది హెచ్విఆర్ అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం డిసెంబర్ 9, 1946 జరిగింది. రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షునిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డిసెంబర్ 11, 1946 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా హెచ్సి ముఖర్జీ, రెండో వ్యక్తి వచ్చేసి విటి కృష్ణమాచారిని ఎన్నుకున్నారు. 22 జనవరి 1947 పరిషత్ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆమోదించారు. 29 ఆగస్టు 1947 అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ ఎన్నిక జరిగింది. 13, 12, 1946 నెహ్రూ లక్ష్యాలు ఆశయాలను తీర్మానం ప్రవేశపెట్టారు. 22 జూలై 1947 రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ జెండాను ప్రదర్శించి ప్రతిపాదించిన వారు డాక్టర్ హంసా మెహతా. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించుటకు జరిపిన సమావేశాల సంఖ్య 11, మొత్తం సమావేశాలు 12 జరిగినవి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 26 నవంబర్ 1949. తాత్కాలిక అధ్యక్షునిగా సచ్చిదానంద సిన్హా పేరును, పరిషత్తుకు శాశ్వత అధ్యక్షునిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రతిపాదించిన వారు వచ్చేసి జేబీ కృపలాని. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు చూద్దాము. పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ గుర్తుగా ప్రస్తుతం మనం నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవంగా అంటే లాడే జరుపుతున్నాము. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను చర్చించి ఆమోదించుటకు పట్టిన కాలం వచ్చేసి 165 రోజులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించుటకు తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ తయారీకి చేసిన ఖర్చు వచ్చేసి 64 లక్షలు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 24 జనవరి 1950 12వ సమావేశం. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం తీసుకున్న నిర్ణయాలు చూసుకున్నట్లయితే జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించటం, వందే మాతరం జాతీయ గేయంగా ఆమోదించటం, బాబు రాజేంద్ర ప్రసాద్ను రాష్ట్రపతిగా ఎన్నుకోవటం. బాబు రాజేంద్ర ప్రసాద్ పేరును సూచించిన వారు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ చేసిన తీర్మానంపై సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య 284. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. రాజ్యాంగంపై ఆమోద ముద్ర వేసిన వారు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1949లోనే ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26 వరకు నిలిపివేటుకు గల కారణం వచ్చేసి లాహోర్లో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని అనుసరించి 1930 జనవరి 26 నుండి ప్రతి సంవత్సరం ఆ రోజును స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిగా ప్రతీకగా నిర్వహించినందున దాని గుర్తుగా ఆ తేదీని అమలు తేదీగా నిర్ణయించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ చే ఎన్నుకోబడిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశం మొదటి రాష్ట్రపతిగా దేశాధిపతి 26 జనవరి 1950 పదవి బాధ్యతలు స్వీకరించినందుకు జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము.
రాజ్యాంగ పరిషత్ యొక్క పని విధానాన్ని 3 దశలుగా వర్గీకరించవచ్చు. మొదటి దశ 9 డిసెంబర్ 1946 నుండి 15 ఆగస్టు 1947 వరకు ఈ దశలో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధుల్ని మాత్రమే నిర్వహించింది. రెండవ దశ 15 ఆగస్టు 1947 నుండి 26 నవంబర్ 1949 వరకు ఈ దశలో రాజ్యాంగ విధులతో పాటు దేశ పాలనను అవసరమైన శాసన విధులను కూడా నిర్వహించింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సీటల్లో దశల వారీగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవ దశ 26 నవంబర్ 1949 నుండి 13 మే 1952 వరకు ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్ కేవలం శాసన విధుల్ని మాత్రమే నెరవేరుస్తూ దేశ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులను నెరవేర్చేటప్పుడు మాత్రమే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు. పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నెరవేర్చున్నప్పుడు అధ్యక్షుడు వివి మౌలాంకర్ వ్యవహరించారు. ఉపాధ్యక్షులుగా అనంత శయనం అయ్యంగారు వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చివరిగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మన దేశానికి చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ స్థానంలో గవర్నర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి వచ్చేసి సి రాజగోపాలాచారి. రాజాజీ చివరి భారతీయ గవర్నర్ జనరల్ 25 జనవరి 1950 వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం రాజ్యాంగ ముసాయిదాను ఎన్ రావ్ రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించినప్పుడు 315 అధికారులు మరియు 13 షెడ్యూల్ కలవు. జిఎన్ రావ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత న్యాయమూర్తిగా పనిచేసిన తొలి వ్యక్తి. 1947 జూలైలో చిత్తు ప్రతి డ్రాఫ్ట్ను ప్రచురించే సమయానికి అధికారులను అలాగే కొనసాగిస్తూ షెడ్యూల్ను 8కి తగ్గించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముసాయిదాకు ప్రతిపాదించబడిన సవరణల సంఖ్య 7635. రాజ్యాంగ పరిషత్ చర్చించి ఆమోదించిన సవరణలు 2473. పరిషత్తులో ఎక్కువ సవరణలను ప్రతిపాదించిన వారు హెచ్వి కామత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు మరియు 22 భాగాలు కలవు. రాజ్యాంగ పరిషత్తులో జాతీయ జెండాను ప్రతిపాదించినది హంసా మెహతా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఆమోదించిన తేదీ వచ్చేసి 22 జూలై 1947. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ పరిషత్ మౌంట్ బాటన్ను మన దేశ గవర్నర్ జనరల్గా కొనసాగించాలని తీర్మానించింది. 1948 జూన్ 21 వరకు మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్గా కొనసాగాడు. 1948 జూన్ 22 నుండి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి మన దేశంలోని స్వదేశీ సంస్థానాల సంఖ్య 562. వీటిలో 554 సంస్థానాలు భారత్లో విలీనమైనవి. ఈ సంస్థానాల విలీనీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ కారణంగానే వీరిని ఇండియన్ బిస్మార్క్ అండ్ భారత ఉక్కు మనిషిగా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్తుపై అభిప్రాయాలు చూసుకున్నట్లయితే రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమన్వయ పద్ధతిని అనుసరించింది గ్రాన్ విలే ఆస్టిన్. రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చింది మటుకు ఓపి గోయల్. బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ రూపశిల్పి అభినవ మనువుగా అభివర్ణించినది మటుకు ఎంవి పైలి. రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్లు నియంత్రణ మండలిగా వ్యవహరించారు అని పేర్కొన్నారు. ఎవరంటే గ్రాన్ విలే ఆస్టిన్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కేవలం 28.5% ప్రజలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగ పరిషత్ భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారినది. జయప్రకాష్ నారాయణ్. పరిషత్తులో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68% కాగా దేశ విభజన అనంతరం ఇది 80% పెరిగింది. అందువల్ల భారత రాజ్యాంగ పరిషత్తును కాంగ్రెస్ మేనిఫెస్టోగా విమర్శిస్తారు. భారత రాజ్యాంగం ప్రజామోదానికి పెట్టబడలేదు, అందువల్ల దీనికి ప్రజా సమ్మతి లేదు అనే విమర్శ కలదు. భారత రాజ్యాంగం అంతిమ ప్రతిపై
రాజేంద్ర ప్రదేశ్ ఆమోద ముద్ర మాత్రమే కలదు. అందువల్ల దీనికి సార్వభౌమత్వం లేదనే విమర్శ కలదు. రాజ్యాంగ పరిషత్తుపై ప్రజాభిప్రాయ నీడలు లేవు. కే సంతానంలో భారత రాజ్యాంగ పరిషత్ దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించినది. ఒక ప్రధానమైన వర్గం చూసుకున్నట్లయితే మనం ఇందులో కీలక పాత్ర పోషించింది విన్స్టన్ చర్చిల్. రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందన్నది లార్డ్ సైమన్. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం అండ్ చారిత్రక ఆధారాలు. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో దివ్యమైంది, సుదీర్ఘమైంది. మన రాజ్యాంగాన్ని సర్ ఐవర్ జెన్నింగ్ వర్ణించారు. 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించడంతో దీనిని అరువుల మూటగా పేర్కొంటారు. ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారని పేర్కొనడానికి గర్విస్తున్నానని, ప్రపంచంలో మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఆధునిక కాలంలో తొలి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. తర్వాత కాలంలో ఇది అనేక రాజ్యాంగాలకు స్ఫూర్తిగా నిలిచింది. భారతదేశం నిర్దేశక నియమాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించింది. అయితే ఐర్లాండ్ వీటిని స్పెయిన్ నుంచి గ్రహించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ప్రవేశపెట్టిన చట్టాలు, వ్యవస్థలు, సంస్థలు మన రాజ్యాంగంపై గణనీయ ప్రభావం చూపాయి. 1773లో రెగ్యులేటింగ్ చట్టం నుండి 1947 భారత స్వాతంత్రం చట్టం వరకు ప్రతిదీ రాజ్యాంగ నిర్మాణంపై ప్రభావాన్ని చూపింది. 1772లో వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన కలెక్టర్ వ్యవస్థ, 1873లో చట్టం, 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ప్రభుత్వ పాలన వ్యవస్థలో తెచ్చిన మార్పులు కేంద్రీకృత పాలనా వ్యవస్థ, ఉద్యోగి స్వామ్యం నెలకొల్పడానికి కారణమయ్యాయి. 1774లో స్థాపించిన సుప్రీంకోర్టు, 1860లో స్థాపించిన కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులు, 1935 చట్టం ద్వారా నెలకొల్పిన ఫెడరల్ కోర్టు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు తోడ్పడ్డాయి. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్విసభ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం కీలకమైనది. భారత రాజ్యాంగానికి మాతృక వంటిదిగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పేర్కొంటారు. వివిధ వర్గాలకు కల్పించిన ప్రత్యేక అవకాశాలు దేశంలో రిజర్వేషన్ కల్పించడానికి తోడ్పడ్డాయి. బడ్జెట్, ఆర్డినెన్స్, వీటో వంటి అనేక అధికారిక అంశాలకు బ్రిటిషర్లే పునాదులు వేశారు. 1859లో ప్రవేశపెట్టిన సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో భారతీయ శిక్షా స్మృతులు, 1861లో వచ్చిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాల క్రోడీకరణకు దారితీశాయి. 1833 చట్టం ద్వారా నెలకొల్పిన లా కమిషన్ స్వాతంత్ర్యానంతరం కూడా చట్టాల క్రోడీకరణలో కీలక పాత్ర పోషిస్తోంది. బ్రిటన్ పార్లమెంటరీ విధానం, సమన్యాయ పాలన, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏక పౌరత్వం, శాసన ప్రక్రియ వంటి అంశాలతో పాటు అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ట్రపతి పదవి, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష వంటి అంశాలు మన రాజ్యాంగంపై ప్రభావం చూపాయి. ప్రపంచ మానవాళికి మహోన్నత నినాదాలు అందించిన ఫ్రెంచి విప్లవం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలు రాజ్యాంగ నిర్మాతలను ఆకట్టుకున్నాయి. ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన విషయాలను యథాతథంగా కాకుండా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించారు. బ్రిటన్లో మాదిరిగానే మన దేశంలో కూడా అనేక సంప్రదాయాలు అమల్లో ఉన్నాయి. గ్రాన్విల్లే ఆస్టిన్ ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాతల వివేకం రాజ్యాంగ రూపకంలో ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సవరణ విధానం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు. అయితే రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు సవరించే సందర్భంలో పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీ తీర్మానం చేయడంతో పాటు దేశంలో 1/2 వంతు రాష్ట్రాల ఆమోదాన్ని పొందే అంశాలను మాత్రం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. సమాఖ్య విషయంలో మనం అనుసరించిన పద్ధతి ఎంతో భిన్నమైంది. 1935 చట్టాన్ని ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ మన సమాఖ్య నిర్మాణం కెనడాను పోలి ఉంటుంది. ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం రాజ్యాంగ నిర్మాతల దురదృష్టిని తెలుపుతోంది.
దేశానికి మౌలిక శాసనంగా పరిగణించే రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను తీర్చేదిగా రూపొందించడానికి రాజ్యాంగ నిర్మాతలు చర్చించడంతో పాటు సమన్వయ సర్దుబాటు పద్ధతులను వినియోగించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలధారాలు భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అత్యవసర అధికారాలు, యూపీఎస్సీ, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అడ్వకేట్ జనరల్, గవర్నర్ జనరల్ బిల్లులను బ్రిటిష్ రాణి పరిశీలనకు పంపడం. 2 వచ్చేసి బ్రిటన్, ఏకపౌరసత్వం. 2 సమన్వయ పాలన. ఏకీకృత న్యాయ వ్యవస్థ నిర్మాణం, సమిష్టి బాధ్యత, పార్లమెంటరీ హక్కులు, వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వ పద్ధతి. పార్లమెంట్ నిర్మాణం. 5 వచ్చి కేబినెట్ ప్రభుత్వం. 6 వచ్చి స్పీకర్. 7 శాసన ప్రక్రియ. 8 ఎన్నికల యంత్రాంగం. 9 దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించుట. 10 వచ్చేసి ఉద్యోగుల ఎంపిక పద్ధతులు. 11 ఉద్యోగి స్వామ్యం. 12 వచ్చేసి రిట్లు జారీ. 3 వచ్చేసి అమెరికా ప్రాథమిక హక్కులు. రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షులుగా వ్యవహరించుట. రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతి. సుప్రీంకోర్టు పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. రాజ్యాంగ ఆధిక్యత, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదాన్ని పొందటం, దేశాధిపతి పేరు మీద దేశ పరిపాలన నిర్వహించుట, ఉపరాష్ట్రపతి పదవి, ఎగువ సభకు అంటే రాజ్యసభకు అధ్యక్షులుగా వ్యవహరించుట, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, ఉపరాష్ట్రపతి, హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే పద్ధతి, రాష్ట్రపతి పేరు మీదుగా దేశపాలన నిర్వహించడం. 4 వచ్చేసి ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి. 3 వచ్చేసి రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నియమించుట. 5 కెనడా. 1 వచ్చేసి సమాఖ్య నిర్మాణం, అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుట, బలమైన కేంద్ర ప్రభుత్వం. 2 వచ్చేసి గవర్నర్ల నియామకం. 3 వచ్చేసి యూనియన్. 6 వచ్చేసి ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా, కేంద్ర ఫైనాన్స్ కమిషన్, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్య చట్టాలు, పార్లమెంటరీ సభ్యుల హక్కులు అండ్ సౌకర్యాలు, వాణిజ్య వ్యాపార చట్టాలు, భాషలకు సంబంధించిన అంశాలు, ఉభయ సభల సంయుక్త సమావేశం. 7 వచ్చేసి జపాన్ చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి, అత్యవసర కాలంలో జీవించే హక్కును రద్దు చేసుకోవడం. 8 జర్మనీ అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతులు, ప్రాథమిక హక్కు సస్పెండ్ చేయుట. 9 సౌత్ ఆఫ్రికా రాజ్యాంగ సవరణ పద్ధతులు, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. 10 యుఎస్ఎస్ఆర్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించుట, ప్రాథమిక విధులు, ప్రణాళికాబద్ధకరమైన ఆర్థిక వ్యవస్థ. ఫ్రాన్స్ నుంచి అయితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రిపబ్లిక్ పద్ధతి, ప్రొటెం స్పీకర్. 12 వచ్చేసి నార్వే నుంచి అయితే ఎగువ సభ సభ్యులను, దిగువ సభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి. భారత రాజ్యాంగ రచనలో రాజ్యాంగ నిర్మాతలు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క రాజ్యాంగ గుర్తుగా ఐరావతం అంటే ఏనుగును నిర్ణయించారు. రాజ్యాంగ పరిషత్తులో జవహర్లాల్ నెహ్రూ ఆదర్శవాదిగా వ్యవహరించాడుగా అని గ్రాన్ విలే ఆస్టిన్ పేర్కొన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను భారత రాజ్యాంగ పితామహుడుగా వర్ణించింది ఎంవి ఫైలీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను భారత రాజ్యాంగ రూపశిల్పిగాను మరియు అభినవ మనువుగాను వర్ణిస్తారు. భవిష్యత్తులో భారత రాజ్యాంగం ఏనాడైనా విఫలమైతే దానికి భారత రాజ్యాంగాన్ని నిందించరాదు, దానికి అమలు పరిచిన వారే బాధ్యులు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నాడు. భారత రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు ఏంటో చూద్దాము. రాజ్యాంగ పరిషత్ సార్వత్రిక ఓటింగ్ పద్ధతిపై ఏర్పడలేదు. పైగా పరిషత్ చే రూపొందించబడిన రాజ్యాంగాన్ని ప్రజల ఆమోదానికి పెట్టలేదనే విమర్శ కలదు. రాజ్యాంగ పరిషత్ సార్వభౌమత్వ అధికారిక సంస్థ కాదని, భారత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజమకుటం ఆమోదం లేదని, కేవలం రాజేంద్ర ప్రసాద్ ఆమోద ముద్ర మాత్రమే లభించిందని విమర్శించారు. సార్వభౌములైన భారత ప్రజలచే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ చే రాజ్యాంగం రూపొందించబడినందుకు రాజ్యాంగ పరిషత్తుకు
రాజ్యాంగానికి సార్వభౌమాధికారం లేదనే వాదనను పండిట్ నెహ్రూ తిరస్కరించారు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో సుదీర్ఘమైనది మరియు తలమానికమైనది. సర్ ఐవర్ జెన్నింగ్స్. దేశంలో భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బహుళ వర్గాల, ప్రత్యేక వర్గాల స్థానాలన్నింటినీ రాజ్యాంగంలో చేర్చడం వలన ఈ రాజ్యాంగం విశాలంగా రూపొందించబడింది. సర్ ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టు భారత రాజ్యాంగం అరువుల మూట. సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం ఇంద్రుని వాహనమైన ఐరావతం లాంటిది. హెచ్వి కామత్. భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అని గ్రాన్విలే ఆస్టిన్ పేర్కొనబడింది. ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారు అని పేర్కొనడానికి నేను గర్విస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది మరియు భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సర్వోన్నతమైనది అన్నది కేఎస్ హెగే. సో మనం చూసుకున్నట్టు ఈ వీడియోస్లో మొత్తం చాప్టర్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. చాప్టర్లో మొత్తం బిట్స్ వైజ్ కవర్ చేయడం జరిగింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో సపోర్టింగ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే వీడియో అనేది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన చాప్టర్ 3 వచ్చేసి మన ఇండియన్ పాలిటీలో షెడ్యూల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ చాప్టర్. సో చూస్తున్నాడు మన ఛానల్ని. అప్పటి వరకు బాయ్ బాయ్.